సుత్తి లేదు, సోది లేదు. ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్‌కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్ ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తేజస్వి మీడియా అంటూ కోవాబంతో వైరల్‌గా, ఫేమస్‌గా మారిన ప్రియా చౌదరి గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది. నేను అనుకుంటున్నాను ఇది చాలా నాకు దౌర్భాగ్య పరిస్థితి అనాలి. వారి గురించి నేను మన ఆజాద్ కలాం మీడియాలో ప్రత్యేకంగా వీడియో చేయాల్సినంత వారికి గుర్తింపు కానీ వారి సేవలు కానీ సమాజంలో లేవు. ఇక వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే వారు ఒక థంబ్‌నెయిల్ పెట్టడం జరిగిందండి. వారి యూట్యూబ్ స్టూడియోలో ఒక థంబ్‌నెయిల్ పెట్టుకుంటూ ఆ థంబ్‌నెయిల్‌లో ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన అబ్బాయి ఉన్నాడు. అతడు నా లిస్ట్లో బ్లాక్ ఉంటాడు. ఆల్మోస్ట్ ఆ అబ్బాయికి నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఏదైతే కమ్యూనల్ హేట్రేడ్ ఉంటుందో అందులో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలమ్మా, వీడియోస్ చేయకూడదని చెప్పి చాలామంది యువతకు చెప్తూ ఉంటారు. అయితే అందులో భాగంగానే ఈ అబ్బాయి అసలు ఎవరి మీద కేసు పెట్టాడు, ఏం కేసు పెట్టాడు, ఎందుకు పెట్టాడో కూడా తెలియదు. నేను యాక్చువల్లీ ఇటువంటి ఐడీస్ని ఇటువంటి వాటిని ఫాలో అవ్వను. ఆ అబ్బాయి చేస్తుంది తప్ప ఒప్ప అంటే ఆ అబ్బాయిని కూడా భవిష్యత్తు చూసుకోండి అని ఇంకా చాలా మంది ఉంటారు. మీలాంటి వాళ్ళ కాంటెంట్స్ను వాళ్ళే వైరల్ చేసుకుంటూ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అటువంటి వాటిని చాలా జాగ్రత్తలు తీసుకోండి, వద్దండి అని చెప్తాను. అయితే ఈ అబ్బాయితో పక్కన జోడించేసి నన్ను హిందూ మహిళలది వీళ్ళ టార్గెట్. ఏంటండి ఇది? ఎంత జుగుప్సాకరం అండి, ఎంత బాధాకరం అండి. మహిళా ప్రపంచాన్ని మీరు అవమానిస్తున్నారు కదండి. ఆ? హిందూ మహిళలే వీళ్ళ టార్గెట్ అంటూ నా ఫోటో వాడేశారు. నేను ఒక న్యాయవాదిని, బాధ్యత కలిగిన సామాజిక బాధ్యత, రాజకీయాలు కులమతాలకు అతీతంగా అడ్వకేట్ సాదిక్ షేక్ 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాడు. నా ప్రొఫైల్ మొత్తం చూసుకోవచ్చు మీరు. నేను కొత్తగా తేజస్వి మీడియా అంటూ కోవాబన్ అంశం, లేకపోతే అసలు ప్రియా చౌదరి గారు ఎలా వైరల్ అయ్యారంటే వారు పురుషులకు సంబంధించి ఏదైతే వీడియోలు ఉంటాయో వాటిలో పురుషులను టార్గెట్ చేయకండి, పురుషులు కూడా చాలా మంచిగా ఉంటారు, వాళ్ళనొక్కరిని మహిళలు బ్లేమ్ చేస్తుండటం, చట్టాలు మహిళలకే ఫేవర్గా ఉన్నాయి, అలా కాకుండా పురుషులు చేస్తుంది తప్పు కాదు, పురుషులు అందరూ ఒకేలాగా ఉండరు అని చెప్పి మార్కెట్లో వచ్చిన మహిళామణి మా ప్రియా చౌదరి గారు. అయితే ప్రియా చౌదరి గారికి ఏమనిపించిందో ఏమో మరి, మేము రాములమ్మ గారికి విపరీతమైన పబ్లిసిటీ కానీ వారికే ప్రాముఖ్యత ఇస్తున్నాము, ప్రియా చౌదరి గారిని పట్టించుకోవట్లేదు అనుకున్నారేమో తెలియదు. సడన్గా నా ఫోటోను వాడేశారు. సరే, మీరు నా ఫోటోను వాడుకున్నారు, మేము కూడా మీ ఫోటో వాడడం లేదా మీ ఛానల్ తప్పు చేస్తే దాన్ని నిలదీయడం, దాని గురించి ఫోటోలు కానీ ఇమేజెస్ కానీ వీడియోలు కానీ వాడడం చేస్తాం. కానీ అది ఫేర్ యూజ్ ఉండాలి, అది సరిగా యూజ్ చేసుకోవాలి. అంతే తప్ప ఇలా హిందూ మహిళలే వీళ్ళ టార్గెట్ అంటే, ఒకవేళ నేను మీరు పెట్టిన 2 ఫోటోలు మా రాములమ్మ V6 ఎలియాజ్ ఏదైతే తీన్మార్ రాములమ్మ ఎలియాజ్ రమ్యకృష్ణ గారిని, మిమ్మల్ని ఈ ఇద్దరి మా మా చోట పెట్టి, పురుషులను మీరు పెట్టిన చోట పెట్టి నేను ఒకవేళ టైటిల్లో ముస్లిం పురుషులే వీళ్ళ టార్గెట్ అంటే ఎలా ఉంటుందండి? వెంటనే మీ ఏదైతే ఫీమేల్ షావినిజం అంటారా లేదా ఇంకేదైనా మహిళా లోకం అంతా బాధపడదా, గాయపడదా? మేము పురుషులమే, మాకు తల్లి, అక్క, చెల్లి, పెళ్ళం, పిల్లలు, కూతుర్లు ఉన్నారండి. మీరు మా గురించి ఇలా వేసుకుంటే నేనేదో బాధపడిపోయి భయపడిపోయి మీరు ఏదైతే ఫేక్ కాండ కొనసాగిస్తున్నారో దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడను అనుకుంటే ప్రియా చౌదరి గారు మీరు తప్పులో కాలేసినట్టే. అడ్వకేట్ సాదిక్ షేక్ రాజకీయాలు కుల మతాలకు అతీతంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ లెక్క ఏదో పురుషులకు సపోర్ట్ చేస్తూ వీడియోల్లో లైఫ్ కోచ్ అని వైరల్ అయిపోవడం, లేకపోతే కోవాబన్ వాళ్ళని టార్గెట్ చేసి ఒక కులం మతం పార్టీలకు కొమ్ము కాస్తూ వైరల్ అయ్యే వ్యక్తి అడ్వకేట్ సాదిక్ షేక్ కాదు ప్రియా చౌదరి గారు. మీకే చెప్తున్నాను, మీరైనా ఇలాంటి థంబ్నెయిల్స్ వాడుకున్నారేమో, నాకు అటువంటి అవసరమే లేదు. మా గుర్తింపు, మా ప్రజాసేవ అనేది 20 సంవత్సరాలుగా పైగా ఒక ఆర్డీఓ ఆఫీస్, ఒక కలెక్టరేట్, ఒక ఎంఆర్ఓ, ఒక హెల్త్ డిపార్ట్మెంట్, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రైట్స్ కమిషన్, మైనారిటీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, తదితరులు ఎన్ని ఉన్నాయో బీసీ కమిషన్లు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అడ్వకేట్ సాదిక్ షేక్కి సంబంధించిన ఏదైతే ప్రాతినిధ్యం ఉంటుంది. అడ్వకేట్ సాదిక్ షేక్ అటువంటి ఏదైతే రాజకీయాల కుల మతాలకు అతీతంగా ప్రజల గొంతుకను లేపిన వ్యక్తి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు, ఏదో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ వైరల్ అయిపోతారు, ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ బూతులు పెట్టుకుంటారు. నేను చాలా సందర్భాలలో చెప్తాను పిల్లలకు, నాన్న వద్దు, ఏదైతే మీరు ఫోటో పెట్టారో ఆ ఫోటోలో అబ్బాయి కూడా నా లిస్ట్లో కూడా లేదండి, బ్లాక్లో ఉన్నాడండి. ఆ ఆంధ్రప్రదేశ్కి చెందిన అబ్బాయి ఎవరైతే రచ్చరాములమ్మ ఎలియాజ్ రమ్యకృష్ణ గారి మీద కంప్లైంట్ చేశారంటున్నారో ఆ అబ్బాయికి నాకు ఎప్పుడు మాటలు కూడా లేవు.
దయచేసి మీరు ఏ విధంగా అయితే పెట్టారో సరే. ఇప్పుడు ప్రియా చౌదరి గారు ఎందుకండి అంతగా అడ్వకేట్ సాదిక్ షేక్ గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఆ ఠమ్మనేలు పెట్టుకున్నారంటే, అఫ్ కోర్స్ అడ్వకేట్ సాదిక్ షేక్ ఇస్ వైరల్. అడ్వకేట్ సాదిక్ షేక్ ఇస్ సెన్సేషనల్ ఓవర్ సోషల్ మీడియా. అడ్వకేట్ సాదిక్ షేక్ ప్రొఫైల్ పెడితే, ఫోటో పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా. తేజస్వి మీడియా వేసిన పన్నాగం అదే. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. ఇప్పుడు ఏదైతే తేజస్వి మీడియా మేడం యాంకరమ్మ గారికి ఎందుకు అంతగా నన్ను వాడుకోవాలి, నా ఫోటో పెట్టుకోవాలి అనిపించిందంటే, వారు ఏం చేశారంటే జంతర్ మంతర్కి సంబంధించిన అంశాలలో ఒక వీడియోను వైరల్ చేశారు. ఆ వీడియో ఏమిటండి, ఈ జర్నలిస్ట్ ఎవరైతే జర్నలిస్టు మహిళను లాక్కెళ్తున్న పురుషుడు ఏదో సెక్సువల్ అసాల్ట్ అన్నట్టు వైరల్ చేశారు. వాస్తవంగా చూసుకుంటే ఆ మహిళ ఇతడి కొలీగ్ అక్కడ నిరసనలు తెలుపుతుంటే వద్దు వెళ్ళిపోదాం రండి అని చెప్పి వెళ్తున్న సందర్భాన వీడియో ఇది. అయితే అడ్వకేట్ సాదిక్ షేక్ ఆజాద్ కలాం మీడియా ఏం చేసిందండి, దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి నిరూపించింది. ఎలాగా? ఆజాద్ కలాం మీడియా సంచలన ఫ్యాక్ట్ చెక్, తేజస్వి మీడియా ఫేక్ న్యూస్ ప్రచారం. ఈవిడ గారు తేజస్వి మీడియా అంటూ విరజిమ్మే విషం విద్వేషం మామూలుగా ఉండదు. ఇద్దరు తోటి జర్నలిస్టులు వీడియోలను జర్నలిస్టులపై లైంగిక వేధింపులు అంటూ వైరల్ చేసిన ఉత్తమురాలు యాంకరమ్మ అన్నానండి. ఎక్కడైనా బూతులు తిట్టానండి? ఎక్కడైనా పురుషులకు వీళ్ళు టార్గెట్ అని చెప్పానా అండి? ముస్లిం పురుషులు వీళ్ళ టార్గెట్ అని చెప్పానండి? కాదు కదండి. కొంచెం గౌరవం, మాన మర్యాద, ఎథిక్స్, సంస్కారం ఇవన్నీ ఉండాలండి మనకి. ఇప్పుడు జర్నలిజం లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పబడే వీళ్ళంతా కూడా సరైన పద్ధతిలో వెళ్ళట్లేదు. ఒక కులం, ఒక పార్టీ, ఒక ప్యాకేజీ కొమ్ము కాస్తున్నారా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జాగ్రత్త అన్నామండి. అది తప్ప అండి? దానికే నా థంబ్నెయిల్ వాడేసి ఎంత జుగుప్సాకరమైన టైటిల్ పెట్టారంటే, హిందూ మహిళా సోదరిమణులను అవమానించడం అంత పెద్ద నేరం, తప్పు మీరు చేశారు. ప్రియా చౌదరి గారు, తేజస్వి న్యూస్ మీడియా, నేను మీకు పదే చెప్తున్నాను, ఏదైతే సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటూ వైరల్ అవుతారో అటువంటి వద్దు, చేయకండి అని చెప్పి యువతను చాలా నేను వాళ్ళందరికీ ముందుండి నడిపిస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాను. అయితే మీరు చేసింది ఏమిటండి? ప్రియా చౌదరి గారు నా ఫోటో పెట్టేసి ఆ అబ్బాయితో జోడించేసి దాన్ని వైరల్ చేసేసారు. సరే, మీ ఇష్టం, మీరు చేశారు. కానీ అందులో ఇసుమంతైనా మీరు పెట్టిన వీడియో 1 కాదు 2 కాదు, అక్షరాలా మనం చూసుకుంటే ఏదో 14 నిమిషాల పైనే పెట్టడం జరిగింది. తేజస్వి మీడియా అంటూ కోవాబన్ ఫేమ్ గా బారిన మన యాంకరమ్మ ఏదైతే ప్రియా చౌదరి గారు ఉన్నారో, వారు నా ఫోటోను అక్రమంగా, దుర్మార్గంగా హిందూ మహిళా ప్రపంచాన్ని అవహేళన చేస్తూ మహిళా మాతృమూర్తులను కూడా ఏదైతే జుగుప్సాకరంగా హిందూ మహిళలే వీళ్ళ టార్గెట్ అని చెప్తూ నా ఫోటో పెట్టి వాడేశారు. అందులో వారు 14 నిమిషాల 38 సెకండ్ల వీడియో చేశారు. ఆ వీడియోలో అడ్వకేట్ సాదిక్ షేక్ కి సంబంధించిన ఒక అంశం కూడా లేదు. అడ్వకేట్ సాదిక్ షేక్ ఏదైనా తప్పు చేశారా అంటే అది కూడా లేదు. అడ్వకేట్ సాదిక్ షేక్ అసలు ఏం చేశారు? ప్రియా ఏదైతే రచ్చ రాములమ్మ ఏలియాస్ రమ్యకృష్ణ గారి గురించి ఏదైనా కంప్లైంట్ చేశారా? లేదు. అసలు ఏం జరిగింది? ఎందుకంత వారికి ఆ విధంగా థంబ్నెయిల్ వాడుకున్నారంటే, అడ్వకేట్ సాదిక్ షేక్ ఇస్ ఆబ్వియస్లీ పాపులర్ ఓవర్ సోషల్ మీడియా. అడ్వకేట్ సాదిక్ షేక్ థంబ్నెయిల్ వాడుకుంటే వ్యూవర్స్ పెరుగుతారు. అడ్వకేట్ సాదిక్ షేక్ ఫోటో కనిపిస్తే చాలు, ప్రియా చౌదరి గారికి ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్, షేర్స్ మరియు మానిటైజేషన్లో డాలర్స్ అనేవి రాలుతాయి, ఎక్కువగా డబ్బులు వస్తాయి. అందుకోసం వాడుకున్నారు. 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎక్కడ కూడా ఒక పెట్టి కేసు, ఒక ఎఫ్ఐఆర్, ఒక కంప్లైంట్ లేని జీవితం మా జీవితం. అటువంటి ప్రజాసేవ రాజకీయాలు కుల మతాలకు అతీతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ భారతదేశాన్ని రాజ్యాంగవాదంగా, ప్రజాస్వామ్యవాదంగా, లౌకికవాద దేశంగా, కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి ఆజాద్ కలాం మీడియాని స్థాపించి పోరాడుతుంటే మీరు హిందూ మహిళలే టార్గెట్ అని చెప్పి ఫోటో పెట్టి వాడుకున్నారు కదా ప్రియా చౌదరి గారు. ఇదేనా మీ లైఫ్ కోచ్ తత్వం అని అడుగుతున్నాను? ఇదేనా మీరు చేస్తున్నది మీ తేజస్వి మీడియా ద్వారా అని చెప్తున్నాను. మొన్న వరకు మీరు ఏదైతే ఆ కోవాబన్ వ్యక్తిని టార్గెట్ చేశారు, ఈ రోజు నా థంబ్నెయిల్ని వాడి 15 నిమిషాల వీడియో ఉంటే అందులో ఎక్కడ కూడా నా గురించి కానీ, నేనేదైనా రాములమ్మ ఏలియాస్ రమ్యకృష్ణ గారి మీద ఫిర్యాదు చేసినట్టు కానీ లేదు. నేను ఇంకా యువతను ఆ ఫోన్ రికార్డింగ్లో చాలా స్పష్టంగా అడగడం జరిగింది. ఏమయ్యా నువ్వు కంప్లైంట్ చేశావు, ఎందుకు చేశావు, ఏం కారణాలు ఉన్నాయి, ఎందువల్ల చేశావు, పోలీసుల స్పందన ఎలా ఉంది, దయచేసి మహిళా ప్రపంచం కదా, కొంచెం జాగ్రత్తగా వారి గురించి పదాలు లేదా భవిష్యత్తు కార్యాచరణ అనేది చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది తప్ప ఎవరెవరైతే తేజస్వి మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర ఖాతాలలో, యూట్యూబ్లలో ఆమె గారు వీడియో వేసుకున్నారో ఆమెనే సూటిగా ప్రశ్నించండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఏదైతే ఈ స్థానంలో ప్రియా చౌదరి గారిని, రమ్యకృష్ణ గారిని పెట్టి ఇక్కడ నా ఫోటో, ఆ అబ్బాయి ఫోటో పెట్టి పెద్దగా ముస్లిం పురుషులే వీళ్ళ టార్గెట్ అంతా ఎంత జుగుప్సాకరంగా ఉంటుందండి, ఎంత బాధాకరంగా ఉంటుందండి.
మీకు పెళ్ళాం పిల్లలు ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయి కదండి. అడ్వకేట్ సాదిక్ షేక్ మీలాగా మీరు ఏదైతే సోషల్ మీడియాలో పెట్టి పురుషులకు కొద్దిసేపు ఫేవర్ చేస్తూ మహిళలకు కొద్దిసేపు ఫేవర్ చేస్తూ మాట్లాడే వ్యక్తి అనుకున్నారా? నిష్పక్షపాతంగా ఏదైతే వాస్తవాలను ఫ్యాక్ట్ చెక్ న్యూస్ల ద్వారా ఫేక్ న్యూస్లకు వాట్సాప్ యూనివర్సిటీ వాటికి కౌంటర్లు ఇవ్వడమే మా బాధ్యత, మా పని. సోషల్ మీడియాలో ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో పెట్టుకుంటారండి, ప్రతిదీ నేను పట్టించుకుంటాను. యువతను కూడా నేను చెప్తూ ఉంటాను, రియాక్షన్ వీడియోస్ పేరా మీరు చేస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ అబ్బాయి కూడా చెప్పే ప్రయత్నం నేను చేయడం జరిగిందండి. ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తున్నాడు, ఒప్పు చేస్తున్నాడు అంటే ఆ అబ్బాయి ఏం చేసినా అసలు నాకు సంబంధమే లేదు, ఆ అబ్బాయితో మాట్లాడింది లేదు, ఆ అబ్బాయిని అసలు నేను చూసింది లేదు. అయినా నా ఫోటో ఈ అబ్బాయితో జోడించేసి మీరు వైరల్ చేశారు. నాకు బాధ అనిపించలేదు, కానీ మీరు పెట్టిన టైటిలే చాలా బాధ అనిపించింది. ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మధ్యలో అలా పెట్టి అసలు ఏం చేయాలనుకుంటున్నారో అదే మీరు ఇక్కడ చేసిందే. ఏదైతే మీరు ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారో అదే ప్రయత్నం మీరు చేశారు. ఇక మీ గురించి వీడియో చేయకుండా ఉండడమే ఉత్తమం అనుకున్నాను. కానీ ఏదైతే చాలా మంది హిందూ సోదరులు నన్ను ప్రశ్నించడం జరిగింది, అడ్వకేట్ సాదిక్ షేక్ గారు దయచేసి ప్రియా చౌదరి గారు ఏదో మీ థంబ్నెయిల్ వాడారు, మీరు కేసు వేయండి, కంప్లైంట్ చేయండి అంటే 20 సంవత్సరాల ప్రజా జీవితంలో అడ్వకేట్ సాదిక్ షేక్ ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు, ఏ పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు, ఎవరి గురించి కూడా చర్యలు తీసుకోండి అయ్యా దేహి అంటూ పోలీసులను కూడా నేను సంప్రదించింది లేదు. పోలీసు వ్యవస్థ మీద అపార గౌరవం ఉంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మరియు ఏదైతే విలువలు ఉన్నాయో, సిస్టమ్ ఉందో దాన్ని అడ్వకేట్ సాదిక్ షేక్ చదివినంతగా ప్రియా చౌదరి గారు మీరేం చదువుంటారో, మీరేం చూసుంటారో, ఒకవేళ మీరు చూస్తే మీరు ఈ విధంగా హిందూ మహిళలే టార్గెట్ అని చెప్పే థంబ్నెయిల్ పెట్టి వైరల్ చేస్తారా? చెయ్యరు. మీకు అసలు వాల్యూస్ లేవు, మీకు అసలు ఎథిక్స్ లేవు, మీకు అసలు మోరల్స్ లేవు. మీకు మీరుగా మీ బాజా బజాయించుకోవడమే మీకు ఫాలోవర్స్ లేకపోతే సబ్స్క్రైబర్స్ అవి పెరిగిపోవాలి, వ్యూస్ పెరిగిపోవాలనే తప్ప మనం ఏం చేస్తున్నాం? మన సామాజిక బాధ్యత ఏమిటి? ఇవాళ ఒక హిందువుల మీద ఉసిగొల్పితే రేపు ముస్లింల పరిస్థితి ఏంటి? రేపు ముస్లింల మీద ఉసిగొల్పితే హిందువుల పరిస్థితి ఏంటి? హిందూ ముస్లిం క్రైస్తవుల మీద ఇలా ఉసుగొల్పుకుంటూ పోతే భారతదేశం అనేది సర్వనాశనం అవుతుంది. ఆ అగ్నికి ఆహుతి మనం కూడా కాక తప్పదు. ఎందుకు ఇటువంటి మతోన్మాదాన్ని, ఎందుకు ఇటువంటి ఫేక్ ప్రచారాలను, ఎందుకు ఇటువంటి ఏదైతే భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని నాశనం చేయాలని ఒక్కసారి కూడా అనిపించదా మీకు ప్రియా చౌదరి, తేజస్వి మీడియా వారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. సో దయచేసి మీ అందరికి కూడా తెలియపరిచేది ఏమిటంటే, ఏదైతే తేజస్వి మీడియా తరపు నుంచి వారు నా థంబ్నెయిల్గా వాడేయడం జరిగిందో దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఇది మొట్టమొదటిసారి కాబట్టి నా తరపు నుంచి ఎటువంటి ఫిర్యాదు కానీ ఎటువంటి దీన్ని ముందు కానీ తీసుకెళ్లాలనే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో ఇటువంటి వీరు రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీరు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారే నేను ఎవరి మీద కేసులు చేయట్లేదు, పిల్లలు తప్పుదారి పట్టారు, వాళ్ళని మంచి దారిలో తెస్తా అని చెప్తుంటే ఈవిడ గారేమో ఆ సీజేపీ ప్రొటెస్టుల్లో వీడియోలు వేసుకుంటూ వాటిని వైరల్ చేసుకుంటూ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, డాలర్లు అదే పని. ఏమో మరి మనం ఏం చెప్పలేము వీరికి, ఎందుకంటే వీరి ఇష్టం అండి, వీరి ఇష్టం. కానీ కుల మత పంచాయతీలు పెట్టకండి, భారతదేశ పౌరులను దేశ ద్రోహులుగా చిత్రీకరించకండి, భారతదేశ యువతను హిందూ ముస్లిం మహిళలు టార్గెట్ అని చెప్పే ఈ టైటిల్స్తో నాశనం చేయకండి. అదే నేను మన ఆజాద్ కలాం మీడియా మాధ్యమంగా మీ అందరి ముందు ఈ వాస్తవాలు ఏదైతే ప్రియా చౌదరి గారు పెట్టడం జరిగిందో దాన్ని నేను ఖండిస్తూ మన యువతను కూడా నేను కోరుతున్నాను, యాక్షన్ వీడియోల పేర ఎవరెవరైతే చాలా నెగిటివ్గా జుగుప్సాకరంగా మాట్లాడతారో అటువంటి వాటిని వైరల్ చేయకండి. నేను కూడా చాలా ముఖ్యమైన వాటి మీద ఫ్యాక్ట్ చెక్ మాత్రమే చేసి సమాజంలో ఏదైతే మత కలహాలు, మత కల్లోలాలు, శాంతి భద్రతలు ఏదైతే విచ్ఛిన్నం కాకుండా ఆజాద్ కలాం మీడియా పేర అడ్వకేట్ సాదిక్ షేక్ చాలా బాధ్యతగా మీ ముందు రావడం జరుగుతుంది తప్ప ఇటువంటి రియాక్షన్ వీడియోలు ఎటువంటి వాళ్ళని పట్టించుకొని వారి వీడియోలు వైరల్ చేసి వాడి ఫోటోలు వైరల్ చేసి వాళ్ళకి టీఆర్పీలు, వాళ్ళకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా లేదా గొప్పవాళ్ళగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అందులో భాగంగానే ఈ అబ్బాయితో కూడా నేను ఎన్నడూ మాట్లాడింది లేదు. నా పక్కన ఈ అబ్బాయి ఏదైతే ఫోటో కూడా చేర్చారు, పాపం అతడికి పెళ్ళాం తల్లి పిల్లలు లేరా, ఎంత జుగుప్సాకరం, ఎంత ఘోరం ఇటువంటి థంబ్నెయిల్లు పెట్టడం, క్లిక్ బైట్స్ అంటారు, ఇటువంటి వాటి థంబ్నెయిల్స్ని పెట్టి వాళ్ళు ఏదైతే వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చేసే కక్కుర్తి పనే తప్ప వేరేది ఎటువంటిది లేదు అనేది గ్రహించాలని కోరుతూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.